టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదు అనే అంశంపై ప్రజలకు వివరించే ఉద్దేశంతో బ్రాహ్మణ సంఘాలు చేపట్టిన యాత్ర గుంటూరుకి చేరింది. ఈ మేరకు ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వర, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందర రామశర్మ, బంద రవీందర్, ఈచంపాటి వెంకట కృష్ణాచారి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. బ్రాహ్మణుల్ని అన్ని విధాల టీడీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదో బ్రాహ్మణులు తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని వారు సూచించారు. ప్రారంభమైన మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలుసుకుంటూ శ్రీకాకుళం 9వ తారీఖు వరకు మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందరికీ కూడా మనం తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు న్యాయం చేసింది మన సామాజిక వర్గానికి వెయ్యాలా అన్న అంశాలపై ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా కలిసి రాష్ట్ర బ్రాహ్మణ్యానికి, గుంటూరులో ఉన్న బ్రాహ్మణ్యానికి తెలియజేసేదానికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ కిలారి రోసయ్య గారు ఎంపీగా, అదేవిధంగా విడుదల రజనీ గారు ఎమ్మెల్యేగా, ఫాతిమా గారు ఎమ్మెల్యేగా ఓటు వేయించి బ్రాహ్మణ సోదరీమణులందరూ మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అందరినీ పేరున శిరస్సు వంచి బ్రాహ్మణ సోదరుని కాక అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం 42 ఏళ్లుగా మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా మీద ఉక్కుపాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా ఇంతవరకు కూడా మనకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఆర్థికంగా పార్టీ వచ్చిన వెంటనే కరణీకారాన్ని తీసేసి 28 మంది కరణాలు వాళ్ళు ఆత్మాహుతి అయితేనేమి, అదేవిధంగా గుండెపోటుతో అయితేనేమి మరణించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వస్తూనే వారు మనకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా వయోపరిమితి తగ్గించడం చేస్తూనే మా బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న ఉద్యోగస్తులు పిల్లలకు ఎలా పెళ్లి చేయాలి, ఎలా చదివించుకోవాలి. ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ స్థాపించడం ద్వారా బ్రాహ్మణులకి ఏమి మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత మేలు జరిగింది, ఇదే కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఉంది అనే సంగతి మనకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 780 కోట్ల రూపాయలు బ్రాహ్మణ సమాజానికి అనేకమైనటువంటి రూపాయలు ఇవ్వడం జరిగింది. మనకందరికీ తెలుసు, నవరత్నాల పేరుతోటి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఓటు వేసాడా లేదా అనేటువంటి ఒక నినాదంతో ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా 20 ఏళ్ల ముందు వాళ్ళ ఇంటి దగ్గర పెన్షన్ వచ్చింది. అలాగే విద్యా దీవెన, విద్యా కానుక అనేటువంటి అనేకమైన స్కీముల ద్వారా కూడా గ్రామాలకు కూడా ఇతర కులాలతో వాళ్ళు వచ్చింది. అది కాకుండా ప్రత్యేకంగా గ్రామాలకి ఇతర రకమైనటువంటి స్కీముల ద్వారా కూడా సుమారు